ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి పార్టీ చెప్పే కామన్ రీజను ఈవీఎంలు హ్యాక్ అయినాయి, ఈసీ వన్ సైడెడ్గా పనిచేసింది అని. అయితే రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో చేస్తున్న ఒక కసరత్తు ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కానివ్వండి, 19 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కానివ్వండి ఎంతో కొంత ఈవీఎంల మీద మాట్లాడడం అనేది జరిగింది. కానీ ఈసారి మాత్రం చాలా కేటగారికల్గా, స్ట్రాటజికల్గా అనలైజ్ చేసి విత్ ప్రూఫ్స్ ఆయన కొన్ని నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు, లేదా ఆయన అనుకున్న విషయం ఏదైతే ఉందో అది నిజమని చెప్పే ప్రయత్నం చేశారు అన్నది మనం ఇక్కడ చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ మీద గత కొంతకాలంగా అన్ని చోట్ల కూడా ఇలాంటి ఆరోపణలు వినిపించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందులో ముఖ్యంగా ఎప్పుడైనా సరే భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ దాదాపుగా ఎగ్జిట్ పోల్స్కి దరిదాపులో ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక పార్టీ గెలుస్తాయి అనే విధంగా ఇస్తే మాత్రము ఫైనల్ ఎగ్జాక్ట్ రిజల్ట్ మాత్రం ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రము అలా కాకుండా ఎన్డీఏ కూటమి అక్కడ గెలిచినట్టుగా ప్రకటించడము, లేకపోతే దాని అది విధంగా ఫలితాలు రావడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది అన్నది రాహుల్ గాంధీ చేస్తున్న ఒక ఆరోపణ. అందులో భాగంగానే ఆయన కొన్ని పాయింట్స్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక వీడియో కూడా చేశారు. వీడియో కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 50 మిలియన్ పీపుల్ దాన్ని చూశారు అన్నది కూడా మనకి తెలుస్తున్న నేపథ్యంలో అంటే ఎందుకు దీని గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఏంటి అన్నది ఆలోచిస్తే, ఒకటి గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీకి అనుకున్నంత స్థాయిలో ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి పుంజుకొని 99 సీట్ల వరకు వచ్చింది. ఇండి అలయన్స్ అన్నది మొదటి నుంచి అది ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతూ వచ్చింది కూడా బాగానే పర్ఫామ్ చేసింది. అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఈసారి బీజేపీకి రాకపోవడం ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏవైతే పార్టీలు ఏవైతే రాష్ట్రాల్లో వీళ్ళు గెలిచారో అక్కడ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న సామాన్య ప్రజల ఆలోచన విధానం కానీ ఎలక్షన్ రిజల్ట్స్ని ప్రతిబింప చేయలేదు అన్న విధంగా కొంతమంది మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కూడా చాలా వరకు ఎన్డీఏ కూటమి గెలుపు ఓటమి అవకాశాల కన్నా అక్కడ వచ్చిన ఫలితాలు మాత్రం చాలామంది ఆశ్చర్యపరిచాయి అనేది రాహుల్ గాంధీ చెప్తారు. దాంట్లో బాగా కొన్ని పాయింట్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఏదైతే జవాబుదారీగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ అన్నది వన్ సైడెడ్గా పనిచేస్తుంది, మేము ప్రశ్నలు అడగడమే తప్ప అటు సైడ్ నుంచి సమాధానాలు రావట్లేదు, ఏదైనా వన్ వే ట్రాఫిక్ లాగా మారిపోయింది అన్నది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ. అందులో భాగంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని కీలకమైన అంశాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఒకటి, ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఓటర్స్ లిస్ట్ ఏదైతుందో ఓటర్స్ లిస్ట్ అనేది మాకు డిజిటల్ ఫార్మాట్లో అడుగుతున్నాం. డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడే కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాని కారణంగా డిజిటలైజ్ అయినా సరే వాటిని ప్రింటెడ్ ఫార్మాట్లో ఇస్తామంటున్నారు. అదే డిజిటల్ ఫార్మాట్లో ఇస్తే దాన్ని ఒక సాఫ్ట్వేర్కి ఏదైనా అప్డేట్ చేసుకుని ఇంకోటి ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా ఈ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి జరుగుతున్న తప్పులను కూడా పట్టుకునేందుకు అవకాశం ఉంది. అలా ఇవ్వకుండా ఉండడం ఎందుకు అనేది ఆయన అడిగిన మొదటి ప్రశ్న. డిజిటలైజ్ అయిన తర్వాత వచ్చే అడ్వాంటేజ్లో కీలకమైనది ఆ డేటా అనాలిసిస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కదాన్ని ప్రింట్ తీసుకొని మీరు చూసుకోవాలనుకుంటే ఒక్క నియోజకవర్గం ఉంటుంది, వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా ఒక సర్వే లాంటివి చేయాలనుకున్నారు, ఒక క్రాస్ చెక్ చేసేందుకు ఒక మెకానిజం క్రియేట్ చేద్దాం అనుకుంటే వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయలేదు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. అందులో భాగంగానే ఒక్క నియోజకవర్గాన్ని మేము కంప్లీట్ చేయడానికి, ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని కంప్లీట్ చేయడానికి 6 నెలల పాటు సమయం పట్టింది మాకు అన్నది చేసే మరో పాయింట్. అందులో భాగంగానే డిజిటల్ ఫార్మాట్లు మాకెందుకు ఓటర్ లిస్టులు ఇవ్వట్లేదు అన్నది ఆయన అడిగిన మొదటి ప్రశ్న. ఇక రెండోది, ఒకే అడ్రస్లో ఒకే పేరుతో చాలామంది ఉండడం. అయితే ఒకే అడ్రస్లో చాలామంది అంటే ఒక 1 బెడ్రూమ్ హౌస్లో 80 మంది ఉన్నట్టుగా కొన్ని చోట్ల ఉంది. ఒకే పేరుతో 4-5 బూతుల్లో ఒకే అతను ఎన్రోల్ అయినట్టుగా ఉంది. అందులో ముఖ్యంగా ఒక లేడీకి సంబంధించిన దాదాపు 70 ఏళ్ల వయసున్న ఒక మహిళ కొత్తగా ఇప్పుడే ఈ ఇయర్లోనే ఆమె ఓటర్గా ఎన్రోల్ అయినట్టు, ఆ ఓటర్గా ఎన్రోల్ అయ్యే క్రమంలో కూడా కీలకమైన అంశం అక్కడ మాట్లాడుతుంది. ఓటర్గా ఎన్రోల్ అవ్వడానికి 70 ఏళ్ల వయసు ఎందుకు పట్టింది, ఆమె ఇప్పుడు ఎన్రోల్ అవ్వడం ఏంటి? సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దాని తగ్గట్టు దేశవ్యాప్తంగా ఇలాంటివి చాలా జరిగాయి కాబట్టి అందులో భాగంగానే ఎన్నికలన్నింటినీ విడతల వారీగా చేసే క్రమంలో కూడా వాళ్ళకి అవసరమైన ప్లేసెస్ని లేటర్గా పెట్టుకోవడము, అవకాశం ఉన్న ప్లేసెస్ని ముందుగా పెట్టేసుకోవడం అనేది చేశారన్నది ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు.
అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈవీఎంల ట్యాంపరింగో లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్లో మ్యానిపులేషనో జరిగింది కాబట్టి వైసీపీ అధికారం రాలేదు అని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగా కొన్ని సర్వే సంస్థలు, కొన్ని ఎన్జిఓస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లను ఎక్స్ట్రాగా లెక్కించారు. దాని కారణంగానే అక్కడ ఓడిపోయింది. అందులో భాగంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ వాళ్ళకు వచ్చిన మెజారిటీలకు, అక్కడ ఉన్న సాధారణ పరిస్థితులకి వాళ్ళు గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిష్మాని చూసినప్పుడు వీళ్ళకి ఈ స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదు, ఓట్లు వచ్చే అవకాశం లేదు. అది ఎలా జరిగింది అనేది కొన్ని అనుమానాలు అడుగుతూనే ఉన్నారు. సరే, ఇదంతా ఒకవైపు పెడితే మరోవైపు ఈ ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ అది మన బీహార్ ఎన్నికల్లో జరుగుతున్న ఓట్ల తొలగింపు ఏదైతే ఉందో దాని మీద కొన్ని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు బీజేపీ కానివ్వండి, బీజేపీ అనుకూలమైన అనలిస్టులు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటి, 65 లక్షల ఓట్లు మేము తొలగిస్తే దానిలో ఎవరైనా సరే బతుకున్నారు లేదా తప్పుగా తొలగించారని ఒకటైనా తీసుకొని రండి, దాన్ని బట్టి మనం మిల్లిమని మాట్లాడదామని చెప్పేసి ప్రభుత్వం రెడీగా ఉందనే విధంగా, ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉందనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేమో ఏదో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు అన్నది, అంటే ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేస్తున్నమాట. ఇక కీలకమైన మరో అంశము ఏదైతే ఎన్నికల సరళి అంటే ఎన్నికలు జరిగినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ని మాకు ఇవ్వండి అని అడిగాము మేము. దాన్ని కూడా ఇవ్వడానికి ఈసీ సుముఖంగా లేదు అన్నది. అంటే వీళ్ళ అనుమానము, ఒక వ్యక్తి 4 లేదా 5 ఓట్లు 5 డిఫరెంట్ పోలింగ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈ 5 పోల్ అయితే ఆ వ్యక్తి ఎక్కడ పోలింగ్ చేశాడు, 5 ప్లేస్లో చేస్తే అసలు ఒక వ్యక్తి 5 చోట్ల ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఎలా ఉంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక వీవీప్యాట్లు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ఒక కాంట్రవర్సీ ఎప్పటికప్పుడు నడుస్తుంది. 45 రోజుల పాటు పెట్టాల్సిన వీవీప్యాట్లని వాళ్ళు 15 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని అఫీషియల్గా ఒక ఆర్డర్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా ఓడిపోయిన పార్టీల నుంచి వచ్చే మాట, గెలిచిన పార్టీల నుంచి వినిపించే పిలుపు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళేమో ఈవీఎంలు హ్యాక్ అయినాయి అంటారు, గెలిచిన వాళ్ళేమో అవ్వలేదంటారు. సో ఫైనల్గా ఈసారి బ్యాలెట్లతో ఎన్నికలు జరపాలి అనే ఒక ప్రయత్నము రాహుల్ గాంధీ కానివ్వండి అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంతో కలిసి వచ్చేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కొద్దిగా తెలుస్తున్న నేపథ్యంలో అంటే బ్యాక్ టు ప్యావిలియన్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎన్నికలు మళ్ళీ బ్యాలెట్లో చేసి వాటిని లెక్కించి ఇదంతా చేస్తారా, లేకపోతే ఈవీఎంలలో వీళ్ళకు అనుమానాలను నివృత్తి చేస్తారా, నివృత్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఈసీ కాస్త దాన్ని ఇగ్నోరెంట్గా ఉండడం కూడా ఇక్కడ సమస్యగానే మనకు అనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.